వెల్కమ్ టు ఆనంద్ ఎలక్ట్రికల్ తెలియచాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ బాత్రూంలో సవర్ అనేది ఫిట్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. సవర్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ బాక్స్ నుంచి ఆ కవర్లోంచి జాగ్రత్తగా దానికి సంబంధించిన స్పేస్ అన్నీ పూర్తిగా తీస్తున్నాను ఫ్రెండ్స్. ఆ హెడ్కి ఈ ఈ పైప్కి కలిపి ఒక వాచర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, రెండింటికి మయ్యాన్ని. ఆ వాచర్ అనేది లేకపోతే మనకి వాటర్ లీకేజ్ అనేది కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. లీకేజ్ రాకుండా చూసుకోవాలంటే ఫ్రెండ్స్ మా వాచర్ వేసుకొని మన థ్రెడ్లు జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. రాంగ్ థ్రెడ్ అనేది ఎక్కించుకోకూడదు. ఎక్కిస్తే మాత్రం మనకి కంప్లైంట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ లీకేజ్ అనేది రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఎక్కించుకొని చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా ఫిట్ చేసామో ఆ విధంగా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఒక స్టీల్ కప్లర్ వస్తాయి, కానీ ఎక్కువ శాతం పీవీసీ కప్లర్ వస్తున్నాయి. ఇప్పుడు స్టీల్ కప్లర్ వస్తాయి, దీనికి పీవీసీ కప్లర్ వస్తుంది. దాన్ని టప్లాన్ టేప్ అంటారు ఫ్రెండ్స్. దాని యాంటీ క్లాక్ వైజ్లోనే మనం టప్లాన్ టేప్ అనేది ఎక్కించుకోవాలి. లేకపోతే మనం ఫిట్ చేసేటప్పుడు టప్లాన్ టేప్ అంతా ఊడిపోతుంది. ఆ థ్రెడ్డింగ్ అనేది పూర్తిగా ఎక్కదు. ఎక్కేటప్పుడు టప్లాన్ టేప్ అనేది ఊడిపోతుంటుంది. అది ఊడిపోకుండా ఉండాలంటే మన క్లాక్ వైజ్లోనే టప్లాన్ టేప్ కూడా మనం ఫిట్ చేసుకోవాలి. అది అనేది లేకపోతే మనకు అక్కడ కూడా లీకేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అది థ్రెడ్డింగ్ కరెక్ట్గా ఎక్కాలి. కరెక్ట్గా ఎక్కకపోతే మనకి లీకేజ్ అనేది కంపల్సరీగా వస్తుంది. కానీ టప్లాన్ టేప్ అనేది నీట్గా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకున్నాక జాగ్రత్తగా మనకి ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎల్లకి మాత్రం జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించుకున్నాక తర్వాత మనది హ్యాండ్ టైట్ ఎంత టైట్ అవుతే అంత టైట్ వేసుకోవచ్చు. కానీ మన కొందరు అయితే హ్యాండ్ టైట్కి మించి పైప్ రెంచుతోనో లేకపోతే ఫుల్ టైట్ వేస్తూ ఉంటారు. కానీ అది ఏమవుతుందంటే ఈ కొన్ని సమయాల్లో ఇరిగిపోతుంటాయి. పీవీసీ కదా ఫ్రెండ్స్. ఇరిగిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా మనం నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా హ్యాండ్ టైట్ సరిపోతే చిన్న స్పానర్తో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను, అంటే స్ట్రైట్గా రావడం గురించి అని. స్పానర్తో కొద్దిగా టైట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా స్ట్రైట్ చేసుకుంటున్నాను, అది కొద్దిగా స్ట్రైట్గా రావడం గురించి అని. అది అయిపోయాక పై హెడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంకా హెడ్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక వాచర్ చూపించాం కదా, ఆ వాచర్ పక్క వేయాలి ఫ్రెండ్స్. వేయకపోతే మాత్రం లీకేజ్ అనేది కంప్లీట్ వస్తుంటుంది. ఆ లీక్ రాకుండా ఉండాలనుకుంటే మీరు ఆ వాచర్ అనేది వేసుకొని నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వాటర్ వస్తుందో. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏదైనా కామెంట్